మిత్రులారా అందరికీ నమస్తే. మనం రైతు సంఘాల జాతీయ నాయకులు ఎన్వి అలియాస్ నల్లమల్ల వెంకటేశ్వర గారితోనూ. సార్ చెప్పండి, ఆర్గానిక్ రైతు బజారు వీటికి సంబంధించిన విషయాలు చెప్పండి. దేశంలోనే ప్రప్రదంగా ఖమ్మం నగరంలో సేంద్రియ రైతు బజారు ఈరోజు ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇవాళ రసాయనిక సాగు వలన పండినటువంటి పంటలు, ఆహారోత్పత్తులు తిన్నటువంటి ప్రజానీకానికి అనారోగ్యానికి గురవుతూ ఉన్నారు. అదేవిధంగా ఫెర్టిలైజర్స్ ఎక్కువగా వాడటం వల్ల చీడపీడలు వచ్చి ఆ చీడపీడల నివారణ కోసం పెస్టిసైడ్స్ బాగా వాడి చివరికి మనం పండించేటటువంటి ప్రతి పంట కూడా విషతుల్యంగా మారి ఆ ఆహార పంటల్ని మనం తినటం వలన ఇవాళ అల్సర్ దగ్గర నుంచి క్యాన్సర్ వరకు అనేక రోగాలకి గురి కావాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన పురాతనమైనటువంటి సాంప్రదాయ వ్యవసాయం, మన తాతలు తండ్రులు చేసినటువంటి వ్యవసాయం ఏదైతే ఉందో, ఇవాళ సేంద్రియ పద్ధతుల్లో సాగు చేసేటటువంటి వ్యవసాయాన్ని ప్రోత్సహించేదానికి మేము రైతు సంఘాలుగా మేము పనిగట్టుకొని పనిచేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే ఇవాళ కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సేంద్రియ సాగుకి ఇవాళ ప్రోత్సాహం ఇస్తూ ఉంది. ముఖ్యంగా మా ఖమ్మం జిల్లా ముద్దుబిడ్డ అయినటువంటి రైతు బిడ్డ అయినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఆయన ఆదేశాల మేరకు మా ఖమ్మం జిల్లా కలెక్టర్ గారు పక్కా బిల్డింగు, అంతకుముందు నాన్ వెజ్ మార్కెట్గా ఉన్నటువంటి పక్కా బిల్డింగ్ని ఇవాళ సేంద్రియ రైతు బజారుకి ఇవ్వడం జరిగింది. ఇది భారతదేశానికి ఒక దిక్సూచి లాంటిది. ఎందుకంటే భవిష్యత్ అంతా కూడా సేంద్రియ సాగు అనేది అవసరం. ఎందుకంటే నేలను రక్షించాలి, పర్యావరణాన్ని రక్షించాలి, మన ఆరోగ్యాన్ని రక్షించుకోవాలి, భవిష్యత్ తరాలకి మంచి ఆహారాన్ని, మంచి విత్తనాలని అందించే విధంగా ఈ సేంద్రియ సాగుని ప్రోత్సహించాలంటే ఈ రకమైనటువంటి సేంద్రియ మార్కెట్లు విస్తృతంగా అన్ని జిల్లాల్లో, అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లాల్లో కూడా ఏర్పాటు చేసి ఎవరైతే రైతులు సేంద్రియంగా పండించి ఉత్పత్తులు చేస్తూ ఉన్నారో వాటిని మార్కెట్లో ఆరోగ్యాభిలాషులైనటువంటి హెల్త్ అవేర్నెస్ ఉన్నటువంటి వాళ్ళు కూడా వినియోగదారులకి అందుబాటులో ఉండే విధంగా ఇలాంటి మార్కెట్లు మరిన్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాలని చెప్పి, అదేవిధంగా సేంద్రియ సాగును ప్రోత్సహించాలని చెప్పి మేము రైతు నాయకులుగా కోరుతా ఉన్నాం. పెసరకాయలు, బెండకాయలు, పసుపు, ఇవన్నీ పురుగు మందులు, పెస్టిసైడ్స్ లేకుండా పండించినటువంటి పంటలు ఇవన్నీ. అరకు కాఫీ పౌడర్. ఇది కాఫీ పౌడర్ ఎంత ప్యాకెట్? 160 రూపాయలు సార్, 200 గ్రాములు. మొన్న మోడీ గారు మన పార్లమెంట్లో ఓపెన్ చేశారు చూడండి, ఇదే కాఫీ అన్నమాట. ఓకే, అరకు కాఫీని నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు దీన్ని ఓపెన్ చేశారు. ప్రధానమంత్రి మోడీ గారు ఓపెన్ చేశారు. పెంపకం కాదు, ఆర్టిఫిషియల్ పెంపకం కాదు, డైరెక్ట్ ట్రైబల్స్ దగ్గర నుంచి గవర్నమెంట్ తీసుకొని రీప్యాక్ చేస్తాం అనమాట. ఇంతలేకనే బాక్సులు పెట్టి పెంచే తేనె కాదు. ఈ హెర్బల్ ప్రొడక్ట్స్ ఈ ఆర్గానిక్ ప్రొడక్ట్స్, ఇవన్నీ ఆర్గానిక్ ప్రొడక్ట్స్. ఇది అక్యుప్రెషర్కి సంబంధించినవి ఇవన్నీ. ఆరోగ్యంగా ఉండాలంటే
సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం ఎంతో ముఖ్యం. హలో వ్యవసాయ మంత్రి మరియు అభివృద్ధి ప్రదాత దీంతో ప్రజలతో కలిసి చేసేటటువంటి మన ప్రియతమ నాయకుడు శ్రీ పువ్వుల నాగేశ్వరరావు